మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి పదవి చేపట్టిన అనంతరం తొలిసారి చెన్నూరు నియోజకవర్గ కేంద్రానికి విచ్చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి వివేక్ కు గజమాలతో సత్కరించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న వివేక్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం సభలో పాల్గొన్నారు. చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు ఇంత ఘన స్వాగతం పలికినందుకు చాలా సంతోషం అని అన్నారు. మనకు మంచి నీటి గర్వం ఉండొద్దు. బతుకమ్మ వారు నీళ్ళు వస్తున్నాయి మిషన్ దగ్గర, కానీ మీకు అమృత్ స్కీమ్ కింద 30 కోట్లతోని ఒక మంచి ప్రాజెక్టు మీకు ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. దాంతో పాటు ఇంకొక 15 సంవత్సరాల వరకు చెన్నూరు టౌన్ లో మంచి నీటి గర్వం ఉండొద్దని చెప్పి ఒక 40 కోట్లతోని గోదావరి ప్రాజెక్ట్ కూడా అంటే ఒక ముందు చూపుతోని ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉంటాయి, ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఆ సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినా కానీ, పార్లమెంట్ ఎలక్షన్ అయినా కానీ గడ్డం కుటుంబం మీరేదైతే ఆదరించి మీరు గెలిపించినారో, మీ భరోసా ఏదైతే మా పైన పెట్టారో, నేను దాన్ని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకొని మీ అందరికీ ఎట్లా సేవ చేయాలో నిరంతరం సేవ చేస్తూ ఉంటానని చెప్పి మీరందరూ చూస్తున్నారు. ఇది ఒక ప్రజాపాలనలో ప్రజలకు ప్రజలు ఏది కోరుకుంటున్నారు, ఏది అవసరాలో ఇవన్నీ కూడా నేను దృష్టిలో పెట్టుకొని మీ అందరికీ అన్ని వార్డులలో నిధులు పెట్టడం తెలుసు. చాలా గ్రామాలలో చాలా మంది ఉన్నారు మన స్నేహితులు. ఇక్కడ మీరందరూ చూస్తారు గ్రామాలలో అసలు నిధులే శాంక్షన్ కాలేదు, కానీ నేను ఒక్కొక్క గ్రామానికి 30 నుంచి 40 లక్షల వరకు అన్ని నిధులు పెట్టి అన్ని చోట్ల కూడా సీసీ రోడ్లు, మరో నాలీలు పెట్టడం జరిగింది. నాకు ఒక్కటి ఉన్నది, శ్మశాన వాటికకి అన్ని గ్రామాలలో సరిగా రోడ్లు లేవు. అన్ని రోడ్లు కూడా ఎన్ఆర్ఈజీఎస్ లో పెట్టడం జరిగింది. ఈసారి వచ్చే సంవత్సరం వరకు అన్ని శ్మశాన వాటికల్లో మంచి రోడ్లు ఉంటాయి, మెటల్ రోడ్లు ఉంటాయి. మనకి ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నిజంగానే మనము శ్మశాన వాటికి పోవాలంటే చాలా చోట్ల కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడొద్దని చెప్పి నేను నిధులు స్పెషల్ గా పెట్టడం జరుగుతుంది. మీ అందరికీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు మాట ఇచ్చిందో ఈ గ్యారంటీలు, మీకు 200 ఇళ్లతో పాటు ఇందిరమ్మ ఇల్లులు, సన్న బియ్యము, 500 రూపాయలు గ్యాస్ సిలిండరు, మనకు రాజీవ్ ఆరోగ్య స్కీమ్ లో 10 లక్షల రూపాయలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మహిళలకు ఫ్రీ బస్, ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? బీద ప్రజలకు ఆదుకోని. ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కట్టిందో కేసీఆర్, అది కేవలం కమిషన్ల కోసం కట్టడం జరిగింది. మీరందరూ గమనించాలి. నిన్న మొన్న కేటీఆర్ ఎక్కడో టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ వలన మీరందరూ చూస్తున్నారు 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కాళేశ్వరం వాటర్ వచ్చిందా? మన దగ్గర ఎక్కడైనా బ్యాక్ వాటర్ తో పంటలు మునిగిపోయినాయా? అంటే కాళేశ్వరం మనకు లేనప్పటికీ కూడా వినాలి అందరూ మంచిగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ లేనప్పటికీ కూడా మన రాష్ట్రంలో 70% ఎక్కువ పంటలు పండించడం జరిగింది. కాబట్టి మంచి పని అయిందా లేదా? 1,00,000 కోట్ల రూపాయలు మింగింది. ఈ కేటీఆర్ ప్రశ్న అడిగితే దీని గురించి మాట్లాడక బీఆర్ లో ఏదో అవుతున్నది, అక్కడ నార్త్ లో ఏమవుతున్నదని చెప్పి మనకు ఏం వాస్తవం వాళ్ళతో? మన రాష్ట్రానికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు
సంవత్సరాలు మనకు కట్టియక ఈ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన కేసీఆర్, అది కేటీఆర్ ఏమో దాన్ని సమర్థిస్తారు. మీరందరూ కూడా గమనించాలి, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎమ్మెల్యే అయింది చెన్నూరు. చెన్నూరు ప్రజలందరూ కూడా 2004లో మా అన్నగారిని గెలిపించుకున్నారు. ఇప్పుడు అందరికీ కూడా నేను పార్టీ ఉన్నాను. ఎందుకంటే చెన్నూరు ప్రజల ప్రేమ ఎప్పుడు కూడా మరొకరి ప్రేమ ఇది. మీ ప్రేమ ఏదైతే మీరు నా పైన చూపించినారో, నా కుటుంబం పైన చూపించినారో, నేను ఎప్పుడు కూడా మరవలేను. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు ఇదే చెప్పారన్నమాట, పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజలు ఇంపార్టెంట్. ప్రజలతో పదవులు వస్తాయి, పదవులు పోతాయి. ఈ పోస్ట్ కావాలి, నాకు ఈ పదవి కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా అడగలేదు. పదవి మా కుటుంబం దగ్గరకు వచ్చింది, కానీ మా నాన్నగారు అయినా కానీ మా అన్నగారు అయినా కానీ నేనైనా కానీ ఎప్పుడు కూడా పదవి కావాలని చెప్పి వెళ్ళలేదు. కేవలము మా పని, మన కృషి. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు వారి జీవితాన్నే ప్రజల కోసం అంకితం చేశారు. ఎప్పుడు కూడా ప్రజలే నా ధైర్యం, ప్రజలే నా ఆస్తి అని చెప్పి ఎప్పుడు ప్రజలతోనే కాకా వెంకటస్వామి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు ఎవరు వచ్చినా కానీ రాత్రి 12 గంటల వరకు కూర్చొని ప్రజలతో కలిసి మెలిసి అరే మీ సమస్య ఏముందని చెప్పి ఎప్పుడు కూడా ప్రజల కోసమే వారు పనిచేసేవారు. అది గురించి మొన్న కూడా పార్లమెంట్ ఎలక్షన్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది, కానీ ఏ సర్వే చూసినా కానీ ఎవరు వ్యతిరేకించినా కానీ ఒకటే ఒక పేరు వచ్చింది, అది గడ్డం వంశీ కృష్ణ పేరు. ఈ నార్త్ తెలంగాణలో మీరు చూస్తారు 4 సీట్లు బీజేపీకి పోయినాయి. కేవలం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం, అదొక్కటే ఒక నియోజకవర్గం. దాంట్లో కాంగ్రెస్ పార్టీ 1,30,000తో కాకా కుటుంబం ప్రజల ఆస్తి, ప్రజల ప్రేమ, గడ్డం కుటుంబం ఆస్తి అన్నమాట. మీరందరూ కూడా ఇంత ప్రేమతో మా కుటుంబానికి ఆదరించడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ పోయినా కానీ నేను మొత్తం తెలంగాణ ఉద్యమంలో మొత్తం తెలంగాణ తిరిగిన, ఎప్పుడు ఎక్కడ తిరిగినా కానీ వారి కాకా వెంకటస్వామి గారి త్యాగాలు గుర్తు చేసుకుంటేవారు. నాకు కూడా ఒక అవకాశం ఉండే. మా నాన్నగారు ఎట్లయితే 1969లో తెలంగాణ ఉద్యమంలో కొట్లాడారు, ఇక్కడ కూడా తెలంగాణ ఉద్యమం గురించి నేను కొట్లాడి 2013లో 14లో సాధించడంలో కీలకమైన పాత్ర వహించడం. అందరికీ తెలుసు, తెలంగాణ రావాలంటే ఎంత కష్టంగా ఉండిందో ఆ రోజులలో. ఎందుకు తెలంగాణ ఇవ్వాలి, తెలంగాణ ఇస్తే ఎట్లుంటది, కిరణ్ కుమార్ రెడ్డికి చెంప దెబ్బ కొట్టేలాగా ఆ రోజులలో కిరణ్ కుమార్ రెడ్డి చాలా సార్లు మాకు మెసేజ్ పంపించాడు, రాండి మీకు ఏదంటే అది ఇస్తాము, తెలంగాణ గురించి కొట్లాడద్దు అని చెప్పి చాలా మాట్లాడినాడు కిరణ్ కుమార్ రెడ్డి. కానీ వారికి ఆ ప్రభుత్వంకి ఏదైతే తెలంగాణ వ్యతిరేకంగా కొట్లాడిందో మేము కిరణ్ కుమార్ రెడ్డికి చంప దెబ్బ కొట్టేలాగా ప్రజల ఆదరణ, నేను ఎప్పుడు ఇదే చెప్తుంటా, మాకు ప్రజల ఆదరణ ఉంది, ప్రజల ప్రేమ ఉంది. ఎవ్వరు ఏమనుకున్నా కానీ ఆ ప్రేమ ఆదరణ ఎప్పుడు పోదు. నేను ప్రజల గురించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా అభినందనలు చెప్తున్నాను. ఒకసారి మీకు తెలుసు, మీరందరూ కూడా నన్ను ఎందుకు గెలిపిస్తున్నారు, మీరు ఒకటే ఒక అంశం పైన నీతి నిజాయితీగా పనిచేస్తాడు,
వివేక్, ఆయనను గెలిపించుకోవాలి, మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది, మన ప్రజలకు మంచిదని చెప్పి మీరందరూ కూడా ఆ రోజులలో ఇంత పోలీసు ఒత్తిడి ఉన్నా కానీ మీరందరూ బయటికి వచ్చి లేదు మేము వివేక్ వెంకట స్వామిని గెలిపించుకుంటామని చెప్పి మీరందరూ కంకణం కట్టుకొని బయటికి వచ్చి ఎన్ని ఒత్తిడిలు ఉన్నా కానీ మీరు నన్ను గెలిపించుకున్నందుకు మీ అందరికీ కూడా ఏదైతే నా పైన ఉన్నదో నేను కూడా మీ భరోసాని ఎక్కడ కూడా కొంచెం కూడా తేడా వచ్చినట్టు నేను చేయలేదు. ప్రజలలో ఉన్న అన్ని వార్డులు తిరిగిన, ప్రత్యేకంగా మన చెన్నూరు టౌన్లో మీ అందరికీ తెలుసు, లోపల రోడ్డు పోతే అక్కడ ఆటో పోయే పరిస్థితి కూడా లేదు. ఆటో పోయే పరిస్థితి, ఆటో వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తుండే 600, 400 అంటే విపరీతమైన ఛార్జీలు వేస్తుండే. కానీ నాకు అనిపించింది ఏదేమున్నా కానీ మొదలు మన చెన్నూరు టౌన్లో అన్ని రోడ్లు సీసీ రోడ్లు వేయించి నాకు చాలా సంతోషంగా ఏముందంటే ప్రజలందరూ కూడా వచ్చి సార్ మాకు నాలీలు కావాలి, ఫస్ట్ నాలీలు ఉంటే సీసీ రోడ్లు నడుస్తాయి, సీసీ రోడ్ల తర్వాతనే మాకు మంచిగా అభివృద్ధి చేయాలి.